పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు నర్సంపేట మాజీ శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. మాకు పాస్బుక్ ఉన్నది, మాకు చెక్కు రాలేదు అని చెప్పి అంటే చెప్పడం స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పింది. ఎవరికైతే రాలేదో మీరందరూ పోయి మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ ఇవ్వండి అని అంటే తనే స్వయంగా చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. రెండోది, ఎవరికైతే భూములు లేకుండా చెక్కులు వచ్చినాయో వాళ్ళవి మేము ఆపేద్దాము అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూస్తే ఎలా ప్రెస్ ద్వారానేమో చాలా బుద్ధిమంతుల్లాగా చెప్పాడు. కానీ గ్రౌండ్లో జరుగుతున్న రియాలిటీస్ చూస్తే ఏంటి అని అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చి కొంచెం ఆవేదనతో మాట్లాడితే అధికారుల మీద ఎదురు తిరిగిలని చెప్పి కేసులు పెట్టేస్తున్నారు, రైతుల మీద కేసులు పెట్టేస్తున్నారు. అంటే వీళ్ళ పెద్దసారేమో ఖమ్మంలో ఉన్న రైతులకు బీడీలేస్తే ఈసారేమో ఇక్కడ న్యాయం చేయవలసిన రైతులకేమో కేసులు పెట్టి చేసి ఇది ఎక్కడి న్యాయం అండి బాబు? మేము RCH2 రైతులు నష్టపోయినప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అని ఎమ్మెల్యే గారు ఈవెన్ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి కూడా చూపించి నష్టపరిహారం ఇచ్చినప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ప్రకారం మేము ఇప్పించినాము. పార్టీల పరంగా ఎంత చూడలేదు. కానీ ఇవాళ మొత్తము పార్టీలు మారిపోయే వాళ్ళకు ఇవాళ బీసీ బంద్ అయినా పార్టీ మారుతామంటే బీసీ బంద్ ఇస్తామంటున్నారు, పార్టీ మారుతామంటే దళిత బంద్ ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఇది ఎక్కడి న్యాయం? ఇది ప్రజల సొమ్ముతోటి ప్రజల ఓట్లు కొనుక్కునే ప్రయత్నమే ఈ బీసీ బంధు, దళిత బంధు, అదేవిధంగా రైతుకు పంట నష్టపరిహారం అని ఓట్ల గురించి ఉపయోగించుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ నేను తప్పుడు వ్యవహారం చేసిన వాళ్ళు ఎవరినైనా నేను క్షమించను. ఇవాళ తోగరి చిన్నారెడ్డి ఉన్నాడు, 2022లో ఫోర్జరీ చెక్స్ ఏదో ఫోర్జరీ ఫార్మర్స్ను ఏదో ఇంక్లూడ్ చేశారు. తప్పే, నేను కాదనడం. కానీ 2022 జూన్ జూలైలో జరిగిన సంఘటన సంవత్సరం దాకా వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇవాళ అంటే టీఆర్ఎస్ రోజులో మూలపడ్డది ఫైలు. ఇవాళ దిలిపి రాత్రి రిపోర్ట్స్ వచ్చేస్తాయి కలెక్టర్ ఆఫీస్ నుండి. రాత్రి సర్పంచ్ పోతాడు, కేసులు పెట్టేస్తాడు. నిన్న పోయి దౌర్జన్యంగా కనీసం ఇంటిమేషన్ ఇచ్చి మీరు పోలీస్ స్టేషన్ రావాలని అడిగినా తప్పులేదు. కానీ ఇంటి మీదకి పోయి బలవంతంగా తీసుకొని పోవడము. సరే, పోలీసు వాళ్ళు రమ్మన్నప్పుడు పోవాల్సిన బాధ్యత చిన్నారెడ్డిది కూడా ఉన్నది. దాన్ని నేనేమి ఇది అనడం లేదు. పోవాలి, ఏం జరిగింది ఏంటి తెలుసుకోవాలి. ఆయన దురుసుగా ప్రవర్తించడం అనేది కూడా దాన్ని నేను సమర్థించడం లేదు. కానీ నెల రోజుల కింది వరకు కూడా ఫైల్ మూమెంట్ రావడం ఏంటి, సర్పంచ్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఎఫ్ఐఆర్ కావడం ఏంటి, ఇమ్మీడియట్లీ మొత్తము ఇవాళ కోర్టు దగ్గర కూడా మొత్తం 3 CIలు మొత్తము బెటాలియన్ అంతా ఉండి ఈ షోపుట మీద ఇంత చేయవలసిన అవసరం ఏమున్నది అంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళకు కనబడే, టీఆర్ఎస్ నుండి బయటికి పోయే వరకు వస్తున్నాయి అని అంటే ఇది ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో జరుగుతున్న మాట వాస్తవం ఉన్నది కదా. ఇవాళ ప్రజలు ఆలోచించవలసిన అవసరం. నేను కేసు పూర్వపరాల జోలికి పోవడం లేదు. ఎప్పుడో సంవత్సరంన్నర కింద జరిగిన కేసును ఈ రోజు వరకు పెండింగ్ ఎందుకున్నది, ఇవాళ ఎందుకు సడన్గా బయటకు వచ్చింది అనేదే నా ప్రశ్న.